వెల్కమ్ టు BR9 టీవీ డివోషనల్ ఛానల్. BR9 టీవీ డివోషనల్ ఛానల్కు వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గుడి ఎంతో పవిత్రమైంది, ఇక్కడ ఎంతో బ్రహ్మాండంగా ఈ అంతా సర్పారం పెద్ద కాపులందరూ పెద్ద కాపులందరూ కూడా ఎంతో బాగా చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా ఈ అంతా కూడా ఎన్నో భజనలు ఇవన్నీ ఎంతో వైకుంఠ నారాయణమూర్తి దర్శించే చాలు పాపాలన్నీ పారిపోతాయమ్మా. ఇదే ఎంతో గొప్పగా ఉంటుంది. ఎన్నో ఇక్కడ ఎంతో వైకుంఠ నారాయణమూర్తి ఈయన. ఇప్పుడు వైకుంఠ ద్వారం కూడా ఇక్కడ ఉన్నది. ఈ వైకుంఠ ద్వారం ద్వారా కూడా మేము దాటాం. ప్రతి సంవత్సరం కూడా వస్తాం. మాది కొండైపాలెం రామసాయి భజన బృందం వారి కొండైపాలెం రామసాయి భజన బృందం మాది. కొండైపాలెం రామసాయి బృందం ఈ సర్పవారం వారు వీళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా చేస్తున్నారు. ఈ సర్పవారం పెద్ద కాపులందరూ కూడా పెద్ద కాపులందరూ కూడా ఎంతో గొప్పగా చేస్తున్నారు. ఈరోజు గత వారం కంటే ఎక్కువ భక్తుల రద్దీ మీకు కనిపిస్తుంది. ఈరోజు శ్రీ 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 భావనారాయణ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన పెరిగి స్వామివారి దర్శనం కోసం ఉవ్విళ్ళూరుతున్నటువంటి ముఖ్యమైనటువంటి సమయం ఇది. భక్తుల తాకిడిని మీరు మునుముందు చూడబోతున్నారు. భక్తుల రద్దీ తగ్గించడం కోసం స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కూడా భక్తులు రావడం జరిగింది. వాళ్ళు రద్దీని నియంత్రిస్తున్నారు. దానికి తోడు అతి ముఖ్య విషయం ఏంటంటే స్థానిక ఆదిత్య కళాశాల చెందినటువంటి NSS విద్యార్థులు చాలా ఉత్సాహంతో భక్తి భావనతో ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడే విధంగా భక్తులకు త్రోవం చూపిస్తూ మరియు భక్తులు రాకపోకలు నియంత్రిస్తూ అద్భుతమైనటువంటి ప్రజల ప్రశంసలు పొందుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆదిదేవుని వినాయకుని దర్శనంతో భావనారాయణ స్వామి ఆలయ ప్రదక్షిణ మొదలవుతుంది. వేలాది మంది భక్తులు తాగని దేవాలయంలో ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా మా BR9 టీవీ సిబ్బంది కూడా లోపల కనీసం 40 నుంచి 45 నిమిషాల సమయం పట్టిందంటే భక్తుల దగ్గర ఏ మేరకు వీక్షణ గమనించుకోవచ్చు. ఈ సందర్భంలో ఇక్కడ బ్రహ్మాండ భోజన ఏర్పాట్లు ఆలయ సిబ్బంది వారు చేశారు. మరియు సొంతంగా ఎవరికి వారే ఈ ఆలయ ప్రాంగణంలో వంట చేసుకుని ఆధ్యాత్మిక చింతన పొందిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరి మట్టుకు వారే ఇక్కడ వంటలు చేసుకున్నారు. నా ఎడవైపు గోశాలను మీరు గమనించవచ్చు. చాలా మంది గోవులకి వచ్చి పూజ చేసుకునే నేపథ్యం కనిపిస్తుంది. ఇందులో పవిత్రమైనటువంటి గోశాలను దర్శించుకోవడం చాలా పుణ్యంగా భక్తులు భావిస్తారు. అదేవిధంగా నా వెనుకవైపు చెట్టుని పూజించడం ఎల్లప్పుడూ మంచి అంటారు. మనకి వంశ సమారణ కార్యక్రమం ప్రధాన ఉత్సవం చెట్టు. గృహ సంకల్ప స్థానం గురించి అక్కడ ఉన్నటువంటి ఆచార్య వారితో మాట్లాడదాం. అయ్యా చెప్పండి, ఈ గృహ సంకల్ప స్థానం అంటే ఏంటి? ఇక్కడ భక్తులు ఎందుకు వస్తుంటారు? మాఘమాసంలో పర్వదినాల్లో రాజ్యలక్ష్మి శ్రీ భావనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా ఎవరైతే సొంతంగా గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారో వారు ఇక్కడ ఆ స్వామివారికి పూజ చేసుకుని వారి సంకల్పం సిద్ధించేందుకు ఆదివారాల్లో పర్వదినాల్లో వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటుంటారండి. ఇక్కడ భారీ సంఖ్యలో అనుసంతర్పణ కార్యక్రమం మీరు చూస్తున్నారు. స్వచ్ఛంద సేవకుల ఆధ్వర్యంలో భారీగా నడపడుతుంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదంతో పాటు ఇక్కడ అన్నాన్ని కూడా సమర్పిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది సందర్భంగా Nah,
అంతా మంచిగా జరిగింది. భగవంతుడు మాకు వస్తుంది. 4 సంవత్సరాల నుంచి నా ఆరోగ్యం చాలా బాగుంది. నేను అందుకే ఇక్కడికి వచ్చి పాలు పంపించుకుంటున్నాను. ఇక్కడ ఏర్పాట్లు భోజనాలు కానీ చాలా శ్రీ శ్రీ భావనారాయణ స్వామి ఆలయ శిబిరాన్ని మీరు వీక్షించవచ్చు. సార్ నమస్తే అండి. నా పేరు ఆకుల ధర్మారావు. నేను కాకినాడ సీజన్ నంబర్ని. ఈ యొక్క ఆదివారం నాడు మాస శివరాత్రి జరిగినటువంటి 3వ ఆదివారం సందర్భంగా భక్తులు చాలా ఎక్కువ రద్దీగా వచ్చారు. ఈ యొక్క భక్తి రద్దీల కొరకు ఈ ఈవో గారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంత తీసుకున్నప్పటికీ ఈ భక్తులకు ఏదో పక్కన లోటు జరుగుతూనే ఉంది. ఇళ్ళ లైన్ ఒకటి సింగల డబ్బులు క్యూ 100 రూపాయలు, 500, 300, 50 రూపాయలు అని టోకెన్లు పెడతారు. కానీ భక్తులకి తీసుకునే టోకెన్ విధాలుగా సమకూర్చే సదుపాయాలు లేవు. 100 రూపాయల టికెట్ తీసుకునే పిల్లలతో లోపలికి వెళ్ళి ఇరిక్కిపోయి ఇబ్బంది పడిపోయి ఇలా చేస్తాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అండౌట్ చేసుకున్నారు. కానీ ఎందుకు చేస్తారు కదా. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే 19వ తనయుడు తన భక్తగణంతో వచ్చి ఆలయాన్ని దర్శించుకున్నటువంటి ఘటన ఇది. అమ్మవారి దర్శనం వీక్షించవచ్చు. ఆలయంలో ప్రవేశం పొందిన భక్తుల అభిప్రాయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా, మీరు ఎంతసేపు బయట వెయిటింగ్ చేస్తారు? మీరు గంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఆలయ దర్శనం జరిగిందని భక్తులు చాలా ఆవేదనతో చెప్తున్న దృశ్యం ఇది. దర్శనం కోసం ఎంతమంది భక్తులు వీక్షిస్తున్నారో కాస్త మీరు గమనించవచ్చు. 2 గంటల పాటు నిరీక్షించిన తర్వాతనే భావనారాయణ స్వామి దర్శనం అవుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిరీక్షణ తర్వాత మనకి ఆలయ దర్శనం పూర్తయింది. ఆలయ ఏర్పాట్ల కొంత ఆవేదన భక్తులు వెలిబుచ్చుతున్నప్పటికీ ఆలయ అధికారులు తమ వంతు తాము కృషి చేసేట్టుగా కనిపిస్తూ వస్తుంది. ఇక్కడ ఆలయ ఏర్పాట్లకు సంబంధించి ఒక డాక్టర్ని పెట్టారు. అదేవిధంగా మందులా కూడా ఘనంగా జరిగినట్టు భక్తులు చెప్తున్నారు. కాకపోతే ఎంట్రీ ఎగ్జిట్ల వద్ద ఉన్న స్థలం చాలా నేపథ్యంలో భక్తులు చాలా ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది మనకి. ఆలయానికి సంబంధించి ఈ పండుగ సందర్భంగా అన్ని రకాలుగా సర్వాంగ సుందరమైనటువంటి అలంకరణ చేసినట్టు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, పూలదండలు కావచ్చు, అదేవిధంగా బయట ఉన్నటువంటి ఏర్పాట్లతో వచ్చి అన్ని ఆ కార్యక్రమాలు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీగా జరిగాయి. కాకపోతే కొంతమంది భక్తులు తాము ఎదుర్కొన్న సమస్యల పట్ల కాస్త ఉక్రోషంగా మాట్లాడే నేపథ్యంలో కనిపిస్తుంది మనకి ఇక్కడ ఏర్పాట్లు. లోపల ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని విధంగా పూజా విధానం పైన కూడా కొంతమందికి అవగాహన వస్తుంది. అందుకోసం లోపలికి వెళ్ళి మనం చూద్దాం. స్వామివారి దేవస్థానంలో వేద ఆశీర్వచన సేవ 500 రూపాయలతో పాటు శీఘ్ర దర్శనం 50 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం 100 రూపాయల టికెట్లు కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఈ సేవలను ఉపయోగించుకుని వేదాశీర్వచనం చేసేవాళ్ళు వేదాశీర్వచనం, స్పెషల్ దర్శనంలో వెళ్ళేవారు దర్శనం టికెట్లు తీసుకుని స్వామివారిని దర్శనం అనంతరం పాతాళ భవనాన్ని దర్శనం చేసుకుని అన్నప్రసాదం తీసుకుని వెళ్తున్నారండి. ఎటువంటి ఇబ్బంది లేదు భక్తులకి. అన్ని ఏర్పాట్లు చేసాం. వాటర్ సప్లై చేస్తాం, అన్నదానం ఏర్పాటు చేసాం,
ఈ సేవ అనేది అది తిరుపతి మాదిరిగానే తిరుపతిలోని మన తర్వాత వాడపల్లిలో కూడా వేదాశీర్వచనం అనే సేవ ఉంది. ఇది కొత్తగా ఈ సంవత్సరం ఈవో గారు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ సేవని భక్తులు కొంతమంది ఉపయోగించుకున్న వాళ్ళు దాంతో దర్శనం చేసుకుని అనంతరం వేదాశీర్వచనం చేసి శాశ్వతాలు తీసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇది దర్శనం టికెట్ కాదు సార్, ఇది సేవ మాత్రమే. 50 రూపాయల టికెట్ వరకు దంపతులు ఇక్కడ ఆశీనులై ఉన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటో ఆలయ అధికారి దేవరావు గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ రోజు భావనారాయణ స్వామి 3వ వారం పుట్టినరోజు సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఇందులో భాగంగా కొత్తగా సేవ ఒకటి ఏర్పాటు చేసాం. 500 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్న వారికి దంపతులకి స్పెషల్ లైన్లో దర్శనం చేయించి వేదాశీర్వచనం చేయించి శేషవస్త్రాలు ఇచ్చి ప్రసాదం కూడా ఇచ్చి పంపుతున్నామండి. ఇది ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది యువ గారు రాపాక శ్రీనివాస్ గారు. ఈ సంవత్సరమే కొత్తగా మాఘమాసంలో ఈ సేవను ఇంట్రడ్యూస్ చేశారు. భక్తులు చాలా మంది ఈ సేవను వినియోగించుకుని స్వామివారిని దర్శనం చేసుకుని అతి త్వరగా వేదాశీర్వచనం పొంది శేషవస్త్రాలు ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు. ఉదయం నుంచి చాలా వేల మంది 40,000 మంది వరకు స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం ఒక డోనర్ అన్నదానం చేస్తున్నారు. వెనకాల సతీష్ గారు అనే డోనరు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద విధం తీసుకుని వెళ్తున్నారు. పుల్లా శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీ భావనారాయణ స్వామి గారు. మరి 500 రూపాయల రుసుము అనేది ఎక్కువ అని కొంతమంది అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? 500 దర్శనం కాదండి, ఇది సేవ, ప్రత్యేక సేవ. ఈ టికెట్ తీసుకున్న వారికి వేద ఆశీర్వాదం చెప్పి అనంతరం దర్శనం చేసి పంపిస్తున్నామండి. దంపతులకి కొత్తగా సేవను ఇంట్రడ్యూస్ చేసాం. ఇది టికెట్ కాదండి, టికెట్ 100 రూపాయలు 50 రూపాయలు మాత్రమే. అది స్పెషల్ దర్శనం. ఇది సేవా టికెట్లు తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా సేవా టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. వేద ఆశీర్వాదం అనేది సేవను ఏర్పాటు చేయడం. ఈ సేవలో వచ్చిన వారికి వేద ఆశీర్వాదం చెప్పి శేషవస్త్రాలు ఇచ్చి ప్రసాదం ఇచ్చి స్వామివారి దర్శనం చేసి పంపించడం జరుగుతుంది. ఇది మాఘమాసంలో ఓన్లీ మాఘమాసం 4 ఆదివారాలు ఈ సేవ ఉంటుంది. రెండో ఎపిసోడ్ ముగిసింది.